అవ్యక్త బాప్దాదాకు అతి గారాల పిల్లలు, సర్వ నిమిత్త టీచర్ అక్కయ్యలు, పవిత్రము మరియు యోగిగా ఏ దృఢ సంకల్పదారీలైన సర్వ బ్రాహ్మణ కులభూషణ్ సోదర సోదరీలు, ఈశ్వర్య మధుర స్మృతులతో పాటు రక్షాబంధన అలౌకిక పావన పర్వ శుభాకాంక్షలు, పర్వదిన శుభాకాంక్షలు. దాదీజీ పంపించిన లెటరు ఈశ్వర్య మధుర స్మృతులతో పాటు రక్షాబంధన అలౌకిక పావన పర్వ శుభాకాంక్షలు. తర్వాత సమాచారం. ఈ బ్రాహ్మణ జీవితానికి ముఖ్యమైన పునాది పవిత్రత. బ్రాహ్మణ జీవితానికి శ్రేష్టత మరియు అలంకారము పవిత్రత. కావున అలౌకిక జన్మ జరిగిన వెంటనే బాప్దాదా పవిత్రత అను పక్కా రాఖీని పిల్లలందరికీ కట్టారు. బాబా అంటారు, పిల్లలు, ఈ యొక్క పవిత్రత యొక్క ముఖ్యమైన ఆధారంతోనే అంతిమ విజయం యొక్క నగాడ మ్రోగుతుంది మరియు పరమాత్మ ప్రత్యక్షత జరుగుతుంది. ప్రేమైన బాప్దాదా ఎప్పటికప్పుడు పవిత్రత యొక్క పరిభాషను వినిపిస్తూ వచ్చారు. దానిని దృష్టిలో పెట్టుకొని సంపూర్ణ పావనంగా అవ్వడానికి ఈరోజు మీ వద్దకు కొన్ని సంకల్పాలను వ్రాసి పంపుతున్నాము. మీరెప్పుడు రాఖీ కట్టుకున్నా కూడా బాప్దాదా సన్ముఖంలో వీటిని ఒక వ్రతంలా స్వీకరించే సంకల్పం చేయండి. నేను ఇప్పుడు సంపూర్ణ పవిత్రంగా అయ్యే ధారణ చేసి విశ్వ పరివర్తన అనే మహాకార్యంలో పరమాత్మ సహయోగిగా అవ్వాల్సిందే. ఈ లక్ష్యంతోనే 9 ముఖ్యమైన ప్రతిజ్ఞలు వ్రాస్తున్నాము. బాప్దాదాకు పిల్లలందరూ రాఖీకి ఈ ఖర్చును వ్రాసి ఇస్తే బాప్దాదా కూడా ఇలాంటి పిల్లలకు మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు ఇస్తారు. బాబాకు రాసి ఇమ్మంటున్నారు. ఈ 9 కూడా ఇప్పుడు ప్రతిజ్ఞ చేద్దాము. తర్వాత మీరు రాసి బాబా ముందు సమర్పితం చేస్తారు. అప్పుడే బాబా మీకు శక్తిని ఇస్తారు రాసి ఇచ్చినప్పుడు. ఓకే, అందరం ముందుకు. ఇప్పుడు బాబా ఎదురుగా వదనంలో ఉన్నారు. బాబా ఎదురుగా వదనంలో ఉన్నారు. ప్రతిజ్ఞ చేద్దాం. సదా నిర్విఘ్న స్థితిలో ఉండి నిర్మాణంగా అయ్యి నిర్మాణ కార్యాన్ని చేస్తాము. 2 ఏకరస స్థితిలో ఉండి సరుల పట్ల శ్రేష్ట వృత్తి ఆత్మిక దృష్టిని ఏర్పరచుకుంటాము. సతో ప్రధాన స్వభావ సంస్కారాలను ధారణ చేస్తాము. 3 బుద్ధి ద్వారా సదా శుభ సంకల్పాల భోజనాన్ని గ్రహిస్తూ గుణాలనే ముత్యాలను ధారణ చేస్తాము. 4 సంగమిగ అమూల్య సమయము సంకల్పం వాణి మరియు కర్మను మన్మతం మరియు పరమతం నుండి దూరంగా ఉంచుతాము. స్వయంతో హానెస్ట్ గా ఉంటాము